లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. యువతకు ప్రాధాన్యత ఇస్తూ బీసీలు, మహిళలను చేర్చుకుంటూ తన జాబితాను రిలీజ్ చేసింది. ఈసారి 400కి పైగా సీట్లే టార్గెట్గా బీజేపీ పనిచేస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సమర శంఖం పూరించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. 9 మంది పేర్లలో 5 మంది అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటెల రాజేందర్, బూరా నర్సయ్య గౌడ్, పోతుగంటి భరత్, బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 5గురు తొలి జాబితా ప్రకటించిన 9 మందిలో చోటు సంపాదించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఒక్కొక్క ఎంపీ అభ్యర్థి వ్యక్తిగత ప్రొఫైల్ని ఒకసారి పరిశీలించినట్లయితే ముందుగా కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేబినెట్ మంత్రిగా ఎదిగారు కిషన్ రెడ్డి. 1960లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాసం ఉంటూనే పార్టీ కార్యక్రమాలతో పాటు చదువును కొనసాగించారు కిషన్ రెడ్డి. ఇబ్రహీంపట్నంలో ఉన్నత పాఠశాల, పాతపట్నంలో ఇంటర్, కేంద్ర ప్రభుత్వం సంస్థ సిఐటిడిలో టూల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. మార్చి 6, 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవమయ్యారు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009లో అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వరుసగా రెండోసారి రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ సాధన కోసం 2012 జనవరి 19న మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పోరు యాత్ర నిర్వహించారు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది. ఫలితంగా తెలంగాణ నుంచి బీజేపీలో తొలి కేబినెట్ మంత్రిగా నిలిచారు కిషన్ రెడ్డి. బండి సంజయ్ బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో స్వయం సేవకుడిగా ఉన్న ఆయన ఆ తర్వాత కాలంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఏబీవీపీ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో 1994 నుండి 1999 వరకు, 1999 నుండి 2003 వరకు 2 పర్యాయాలు డైరెక్టర్గాను సేవలందించారు. బీజేపీ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా, భారతీయ జనతా యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఎల్కే అద్వానీ చేపట్టిన సురాజ్ రథయాత్రలో వెహికల్ ఇన్ఛార్జిగాను ఉన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్గా గెలిచారు. అదే 48వ డివిజన్ నుండి రెండవసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. వరుసగా 2 పర్యాయాలు నగర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ 52,000 పైచిలుకు ఓట్లు సాధించి తన ఉనికిని చాటుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ అంతకు రెట్టింపు జోష్తో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొడుతూ 96,000కు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన అనంతరం అవకాశం చిక్కిన ప్రతిసారి తెలంగాణ సర్కార్పై వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అధిష్టానం కంట్లో పడ్డారు. బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పలు సందర్భాల్లో దూకుడైన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. తెలంగాణ రాజకీయాల్లో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండే అరవింద్ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ సమీప అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై గెలుపొందారు. అప్పట్లో ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. 1995-96లో హైదరాబాద్లో పలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ల్లో ఆడారు ధర్మపురి అరవింద్. 2019 ఎన్నికల అఫిడవిట్లో ధర్మపురి అరవింద్ పీజీ చదివినట్లు చూపించారని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు సైతం పక్కాగా సేకరించారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా రాజస్థాన్లోని విద్యాపీఠ్ యూనివర్సిటీ ద్వారా దూర విద్య నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినట్లు అరవింద్ తన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి 2013లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018లో గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లోకి మారారు. 2021లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చివరకు అదే సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి 16వ లోక్సభలో పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు బీజేపీ తరపున బరిలో దిగుతున్నారు. న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ సభ్యునిగా విశ్వేశ్వర్రెడ్డి పనిచేసిన భారత న్యాయ వ్యవస్థలో ప్రముఖ వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొదటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ అనుభవజ్ఞుడైన కేవీ రంగారెడ్డి మనవడు. రంగారెడ్డి జిల్లాకు ఆయన పేరు పెట్టారు. హైదరాబాద్ హైకోర్టు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కొండా మాధవరెడ్డి తనయుడే విశ్వేశ్వర్రెడ్డి. 528 కోట్ల ఆస్తులతో 2014-2019 మధ్యకాలంలో తెలంగాణ నుండి అత్యంత ధనిక ఎంపీగా ఉన్నారు. విశ్వేశ్వర్రెడ్డి విజయవంతమైన సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుడు. ఇంజనీరింగ్ పరిశోధన అభివృద్ధిలో పాలుపంచుకున్న సిటాడెలీ రీసెర్చ్ అండ్ సొల్యూషన్స్ సంస్థ వ్యవస్థాపకుడు. అనేక ఐపీఆర్ల సృష్టిలో పాల్గొన్నాడు. ఒక ప్రొఫెషనల్గా జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ జీఈఎం సీట్ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్గా, విప్రో హెచ్సిఐటి సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్గాను పనిచేశారు. ఈటెల రాజేందర్ విషయానికి వస్తే ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు కుడి భుజంగా పేరుగాంచిన ఈటెల రాజేందర్ పార్టీ సీనియర్ నాయకులకు కేటీ రామారావు, టి హరీష్ రావులతో పాటు గులాబీ పార్టీ హైకమాండ్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడేందుకు తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రకటించిన 2 ఏళ్ల తర్వాత 2003లో బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ మంత్రివర్గంలో 2014 నుంచి 2018 వరకు ఆర్థిక మంత్రిగా, తర్వాత 2019 నుంచి 2021 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. మే 2021లో మెదక్ జిల్లాలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో భూ ఆక్రమణలు, ఆరోపణలను ఈటెల ఎదుర్కొన్నారు. ఈటెలను కేసీఆర్ మంత్రి పదవి నుండి తొలగించారు. జూన్ 4న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల భారతీయ జనతా పార్టీలో చేరారు. అనేక అంశాలపై వివిధ వేదికలపై కేసీఆర్పై రాజేందర్ బహిరంగంగా విభేదించిన తర్వాత అవినీతి ఆరోపణలు రావటం గమనార్హం. రెండు 2021లో హుజురాబాద్ నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్లో పోటీ చేసి కేసీఆర్ను గజ్వేల్లో సవాల్ చేశారు. అయితే 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు.
బూరా నర్సయ్య గౌడ్ విషయానికి వస్తే 2009లో భారత రాష్ట్ర సమితిలో చేరిన బూరా నర్సయ్య గౌడ్ 2014 ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి 16వ లోక్సభలో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణలో బలమైన గౌడ్ సామాజిక వర్గానికి చెందిన బూరా నర్సయ్య గౌడ్ 15 అక్టోబర్ 2022న బీఆర్ఎస్కి రాజీనామా సమర్పించారు. 19 అక్టోబర్ 2022న బీజేపీలో చేరారు. వృత్తిరీత్యా వైద్యులైన బూరా లాప్రోస్కోపిక్, ఊబకాయం, జీర్ణాశయాంతర సర్జన్గా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదకుడు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగాను కొనసాగారు. ప్రస్తుతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాప్రో ఎండోస్కోపిక్ సర్జరీ డైరెక్టర్గాను ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని ఆదిత్య హాస్పిటల్, కేర్ హాస్పిటల్లోనూ సేవలు అందిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఏర్పాటుపై తనను సంప్రదించలేదని, పార్టీ ఎజెండా గురించి తనకు తెలియదని పేర్కొంటూ పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2022లో బీఆర్ఎస్ నుంచి వైదొలిగారు. ఇక తాజాగా బీజేపీలో చేరిన ఆయన భువనగిరి నుండి లోక్సభ ఎన్నికలకు మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. పొత్తుగంటి భరత్ గురించి చూస్తే నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ తన తండ్రితో కలిసి బీజేపీలో చేరారు. లోక్సభ ఎన్నికల తొలి జాబితాను ప్రకటించడానికి 2 రోజుల ముందే బీజేపీలో చేరారు. అదే స్థానం నుంచి లోక్సభ ఎన్నికలకు రాములకు బదులుగా భరత్ పేరును కాషాయ పార్టీ ప్రతిపాదించింది. భరత్ బీఆర్ఎస్ పార్టీ మారక ముందు యువ నాయకుడిగా పనిచేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన రాములు జిల్లాలో పలుకుబడి కలిగి ఉన్నారు. ఆయన కుమారుడు అదే స్థానం నుంచి రాబోయే లోక్సభ ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన రాములు 1994లో రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించారు. అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 1994, 99, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో క్రీడలు, యువజన సర్వీసులు మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ నుండి బీఆర్ఎస్లోకి మారారు. 2019 లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుండి విజయం సాధించారు. పోతుగంటి రాములు ఆయన కుమారుడు చేరిన వెంటనే జహీరాబాద్ నుంచి 2 సార్లు పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్ మార్చి 1న భారతీయ జనతా పార్టీలో చేరారు. గత 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ తరపున జహీరాబాద్ పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న బీబీ పాటిల్ వరుసగా 2014, 2019 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి నాటి టీఆర్ఎస్, తాజాగా బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆయనతో బీజేపీ నేతలు టచ్లోకి వెళ్లారు. బీజేపీ నుంచి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా విరంచి హాస్పిటల్స్ చైర్మన్ మాధవీలత బరిలోకి దిగుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి మస్కతి డైరీ ప్రొడక్ట్స్ అధినేత అలీ మస్కతి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అలీ మస్కతి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు రేవంత్ సమక్షంలో చేరిన అలీ మస్కతి ఎంఐఎంపై కామెంట్స్ కూడా చేశారు. హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో అసదుద్దీన్కు ప్రధానంగా బీజేపీ అభ్యర్థుల నుంచే పోటీ ఉండేది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ సైతం ఓల్డ్ సిటీలో సీరియస్ ఫైట్కి సిద్ధమైంది. ఇందులో భాగంగానే అలీ మస్కతీని ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పెద్దలు. ఇప్పటికే అలీ మస్కతి పాత బస్తీతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక అభ్యర్థుల కోసం పార్టీ ఎంపిక ప్రక్రియలో కుల సమీకరణాలు, అంతర్గత సర్వేలు, అభ్యర్థుల గెలుపోటములు వంటివి అనేక అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణలో కనీసం 10 లోక్సభ స్థానాలను సాధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా నిర్దేశించారు. రాష్ట్రంలో పార్టీ ఉనికిని విస్తరించాలనే బలమైన సంకల్పాన్ని సూచిస్తోంది. బీజేపీ తన ఎన్నికల లక్ష్యాలను సాధించడానికి తెలంగాణ వ్యాప్తంగా యాత్రలు, రోడ్ షోల ద్వారా ఓటర్లకు దగ్గరయ్యేందుకు చురుగ్గా పాల్గొంటోంది.
అట్టడుగు స్థాయి ప్రజలతో మమేకం కావటం, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడం, రాబోయే ఎన్నికల్లో వారికి మద్దతు కోరటం లక్ష్యంగా ఈ అవుట్ రీచ్ ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ పేర్కొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ జాబితాను రిలీజ్ చేసింది. పార్టీని ఇంకా తెలంగాణలో బలోపేతం చేసేందుకు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది? అలాగే రేపు ఎల్లుండి ప్రధాని మోదీ కూడా పర్యటించబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, తెలంగాణలో బీజేపీని ఇంకా బలోపేతం చేయడానికి పార్టీ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో బీజేపీ తను కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కన్నా ముందుండాలి అనేటువంటి వ్యూహంతో ముందుకెళ్తుంది. 17 సీట్లలో 10 మావి, అవసరమైతే ఇంకోటి ఎక్కువగానే మాకు వస్తుంది అనేటువంటి దాంతో ఉంది. ఇందులో భాగంగా ఈసారి బీజేపీకి సంబంధించి కీలకమైనటువంటి నేతల్ని, అంటే కేవలం గెలిచేటువంటి గెలుపు గుర్రాలను మాత్రమే మనం రంగంలోకి దించాలి అనేటువంటి ఆలోచనలో ఉంది. దీనిలో భాగంగా ఇప్పుడు చూసుకుంటే ఈవెన్ కిషన్ రెడ్డికి సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్నారు, బీజేపీకి సంబంధించి కీలక లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పటికీ కూడా అది చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవడం, ఆ సింపతి ఇంకా వర్కౌట్ అయి ఎంపీ ఎలక్షన్స్ లో గెలవడం, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా, అంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఉన్న వాళ్ళలో కీలకమైనటువంటి నేత, పైగా రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారు అనేటువంటి విషయం మొదటి నుంచి అనుకున్నదే. దాని ప్రకారం ఆయన బరిలో దిగారు. ఇక సంజయ్ విషయానికి వస్తే, సంజయ్ కరీంనగర్ కి సంబంధించి మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి నాయకుడు, బీజేపీలో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి, చాలా కీలకమైనటువంటి నేతగా బీజేపీలో పేరుంది. గతంలో అధ్యక్షుడిగా చేశారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. చివరి వరకు కూడా గెలుస్తారా ఓడతారనేటువంటి టెన్షన్స్ మధ్య ఉన్నారు. సో ఆ సింపతి కూడా ఈసారి వర్కౌట్ అవుతుంది అనేటువంటి సంజయ్ అయితే భావిస్తున్నాడు. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో గెలిచి తీరాలని చెప్పేసి పాదయాత్రలు చేస్తున్నాడు, ప్రజల్లోనే ఉంటున్నాడు. ఈవెన్ ఎంపీ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ, అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ దగ్గర నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఎంపీగా తను ఖచ్చితంగా కరీంనగర్ నుంచి పోటీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా సిట్టింగ్ ఎంపీగానే ఉన్నాడు కాబట్టి కరీంనగర్ నుంచి పోటీ చేయాల్సి వస్తుందని తెలుసు. ఎందుకంటే హైకమాండ్ ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి నువ్వే అని చెప్పడంతో ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజలతో మమేకమై ఉంటున్నారు. ప్రజలకు సంబంధించి ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా వెంటనే అక్కడికి వెళ్ళడము, ఆ విషయం మీద మాట్లాడము. ఇప్పటి వరకు ఎంపీగా తాను తీసుకొచ్చినటువంటి నిధులు, ఎలాంటి కార్యక్రమాలు చేశారు అని బీజేపీకి సంబంధించి ఎలా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓవరాల్ పరిస్థితుల్లో బండి సంజయ్ అనే వ్యక్తి బీజేపీకి సంబంధించి కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సంజయ్ ఈసారి గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా ఈ సీటు మాదే అని మాత్రం భావిస్తున్నారు. ఇక ధర్మపురి అరవింద్ విషయానికి వస్తే, అరవింద్
మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పటికీ ఎంపీగా ఆయనకంటూ అంటే మాట్లాడేటువంటి తీరు కానీ కవిత మీద అంటే గతంలో కేసీఆర్ కూతురు కవిత మీద గెలిచినటువంటి గెలుపు ఒక రకంగా విక్టరీ అని చెప్పుకోవచ్చు. ఆ గెలుపు సాధించిన తర్వాత ఒక రకంగా ఆయన మాట్లాడే తీరు, వెంటనే ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళని ఎదుర్కొనేటువంటి నైజం కంటే కొంత ముక్కుసూటితనంతో వెళ్ళిపోవడం, తన తండ్రి యొక్క పలుకుబడి, ఇవన్నీ కూడా అరవింద్కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశమే కనిపిస్తుంది. పసుబోర్డు రావడం అనేది ఇక్కడ అరవింద్కి చాలా కీలకమైన విషయంగా మనం చూడొచ్చు. సో ఏ రకంగా చూసుకున్నా సిట్టింగ్ ఎంపీలకు ముందస్తుగానే ఖచ్చితంగా మొదటి నుంచే వీళ్ళకు మీరే ఇంకా ఈ స్థానంలో పోటీ చేస్తారు, సో మీరే ఉండండి బరిలో అని చెప్పేసి ముందు నుంచి చెప్పినట్టు అమిత్ షా కూడా గతంలో వీళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. సో మొత్తానికి 4 సిట్టింగ్ ఎంపీలు ఉంటే దానిలో 3 సిట్టింగ్ ఎంపీలకైతే సీట్ ఇచ్చారు. ఇక ఒక్క సిట్టింగ్ ఎంపీ మనకు ఆదిలాబాద్ కి సంబంధించి సోయం బాబురావుకి మాత్రం రాలేదు. ఎందుకంటే సోయం బాబురావు గత కొంతకాలంగా కాస్త బీజేపీతో అటు ఇటుగా ఉంటున్నారు, పెద్దగా పట్టించుకోవట్లేదు, ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎట్ ద సేమ్ ఆదిలాబాద్ సంబంధించి రమేష్ రాథోడ్ పేరు, మరికొందరు పేరు కూడా వినిపిస్తుంది. సో ఏది ఏమైనా కూడా అక్కడ ఆ స్థానంలో పెట్టారు. అది ఆదిలాబాద్ కాకుండా ఇంకెవరికైనా ఇస్తారు అనేటువంటి ఆలోచనలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో ఈ ఓవరాల్ ఈ కార్యక్రమాలను మనం దృష్టిలో ఉంచుకొని చూసుకునేటువంటి విషయం ఏంటంటే మేబీ ఆదిలాబాద్ కు సంబంధించి కొత్త పేరు మనకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో రైట్, థ్యాంక్ యూ స్వప్న.